వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే ట్యుటోరియల్. సో మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ గుడ్ న్యూస్ అండి. మరి చాలామంది రిక్వెస్ట్ మేరకు ఏపీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ లేదా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకు సంబంధించి ఫుల్ కోర్సు ఇంతకుముందు మన యాప్లో 1299 ఉండేదండి. సో దీనిని మళ్ళీ 799 రూపాయలకి అందచేయడం అయితే జరుగుతుంది 2 సంవత్సరాల వ్యాలిడిటీతో. సో కాబట్టి ఈ ఆఫర్ కేవలం 2 రోజులు మాత్రమే ఉంటుందండి. ఓకే, వెంటనే మరి పర్చేజ్ చేయండి. ఇందులో 1000కి పైగా క్లాసెస్ ఉంటాయి, టెస్ట్ సిరీస్ ఉంటుంది, పీడిఎఫ్ మెటీరియల్ కూడా ఉంటుంది. మూడవ 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించి అప్డేట్ చేయడం జరిగింది. జస్ట్ 799 2 years వ్యాలిడిటీ. దీంతో పాటుగా గ్రూప్ 2 కోర్సు కూడా 999 అయితే ఉందండి. ప్రజెంటు ఈ 2 రోజులు ఆఫర్ పెట్టాము. జస్ట్ 499కే ఇది కూడా అందజేస్తున్నాము 1 year వ్యాలిడిటీతో. సో కాబట్టి గ్రూప్ 2 అభ్యర్థులు, హాస్టల్ వెల్ఫేర్ అభ్యర్థులు ఈ రోజే కోర్సును పర్చేజ్ చేయండి. ఏ విధంగా పర్చేజ్ చేయాలి? యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేయండి. మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్సు ఉంటుంది, ముందు డెమో చూసి వెంటనే తీసుకోండి. లేదా ప్లే స్టోర్లోకి వెళ్ళి అక్కడ నుండి కూడా మన యాప్ డౌన్లోడ్ చేయవచ్చు, ఆర్కే ట్యుటోరియల్. ఓకేనా? 60,000కు పైగా అభ్యర్థులు డౌన్లోడ్ చేసి ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రముఖమైన సంస్థ. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లాల వారీగా కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన నోటిఫికేషన్స్ అయితే వెలువడుతున్నాయండి. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు, ఉద్యోగము అర్జెంట్ ఉంది మాకు అన్నవారు వీటికైతే అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నానండి. చాలామంది అడుగుతున్నారు కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు కూడా గవర్నమెంట్ ఉద్యోగాలతో పాటు మాకు చెప్పండి సార్, సో ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకుంటామని చెప్పేసి అంటున్నారు. సో దానికోసం అని చెప్పేసి ఈ యొక్క నోటిఫికేషన్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మరి జిల్లాల వారీగా విడుదలయ్యేటువంటి ఉద్యోగాలకు మరి ఏ జిల్లాకు చెందిన వారు ఆ జిల్లాలోనే అప్లై చేసుకుంటే చాలా మంచి అవకాశం అయితే ఉంటుందండి. ఈ యొక్క నోటిఫికేషన్ మనకి ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ నుండి విడుదల కావడం అయితే జరిగింది. ఇది ప్రభుత్వ రంగ సంస్థ. ఓకేనా? మరి ఇందులో మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇవన్నీ కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలుగా భర్తీ చేయబోతున్నట్లుగా ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకేనా? సో మరి ఎన్ని ఉన్నాయండి మొత్తం ఖాళీలు? 4 ఖాళీలు అయితే ఇక్కడ ఉండడం అయితే చూడవచ్చు. ఓకే, మరి దీనికి ఎవరు అర్హులు, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, లాస్ట్ డేట్ ఏంటి అనే వివరాలు ఇప్పుడు చూద్దాం. Recruitment of data entry operators post of outsourcing basis under the administrative control of the district head housing అనంతపురము. ఓకేనా? ఇక్కడి నుంచి వచ్చింది నోటిఫికేషన్ మనకి అనంతపురం జిల్లా నుంచి రావడం అయితే జరిగింది. మీరు ఏ జిల్లా నుంచి మరి ఇలాంటి ఉద్యోగాలకు చూస్తున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. మీ జిల్లాలో వస్తే తప్పకుండా మీకైతే ఇన్ఫామ్ చేస్తాను. ఓకేనా? మరి అనంతపురం జిల్లా నుంచి ఇది విడుదల కావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో మరి దీనికి ఎగ్జామ్ లాంటివి ఏమి ఉండవండి, డైరెక్ట్ అప్లై చేసుకోవడమే. మీకు వచ్చినటువంటి మార్కుల ఆధారంగా ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. సో మరి ఏ విధంగా అప్లై చేయాలో చూద్దాం. ఫిల్డ్ అప్లికేషన్ షాల్ బి సబ్మిటెడ్ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ హెడ్ హౌసింగ్ అనంతపురము డ్యూరింగ్ ద ఆఫీస్ వర్కింగ్ డేస్ ఫ్రమ్ 10:30 AM to 5 PM. along with all the required certificates and requisite applications on or before 5 PM. ఓకే, 5 గంటల లోపు అప్లై అయితే చేయాలి అంటూ మనకు తెలియజేశారు. మరి లాస్ట్ డేట్ ఎప్పుడండి దీనికి చూద్దాం. లాస్ట్ డేట్ ఎప్పుడు అని చెప్పేసి మనకు క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. సో 10వ తారీఖు లాస్ట్ డేట్ అండి దీనికి. ఓకేనా? 30వ తారీఖు నుంచి 10వ తారీఖు లోపు అయితే అప్లై చేసుకోవాలంటూ మనకు క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. ఓకేనా? లోకల్ క్యాండిడేట్స్కి ఇది ఒక సువర్ణ అవకాశం అండి, వెంటనే అప్లై చేసుకోండి. మరి అప్లికేషన్ ఫామ్ అండి ఇది. ఇక్కడ రైట్ సైడ్ టాప్లో మీ యొక్క ఫోటో అతికించాలి. నెక్స్ట్ నేమ్ యాజ్ పర్ ద 10th మెమో ప్రకారం డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేయాల్సింది ఉంటుంది. ఓకే, మరి దీనికి ఎవరు అర్హులండి అంటే డిగ్రీ విత్ కంప్యూటర్ అప్లికేషన్ ఉన్నవారు, పీజీడీసీఏ ఉన్నవారు వీటికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇక చూడండి, డిగ్రీ విత్ పీజీడీసీ అంటే బీఎస్సీ కావచ్చు, బీకామ్ కావచ్చు, ఎంసీఏ కావచ్చు, బీటెక్ కావచ్చు, అందరూ కూడా ఎలిజిబులే. బట్ పీజీడీసీఏ డిగ్రీలో ఉండాలి, లేదా ఒక కంప్యూటర్స్ ఒక సబ్జెక్ట్స్ ఉన్నా సరిపోతుందండి మీకు. ఓకేనా?
సో మీకు ఎన్ని మార్కులు వచ్చాయనేది కూడా ఇక్కడ మీరు పర్సంటేజ్తో సహా వేయాలి. డీటెయిల్స్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ మీరు లోకలా నాన్ లోకలా అని చెప్పేసి ఇది తెలియజేస్తుంది. అండ్ డిక్లరేషన్ సైన్ పెట్టేసి మీరు ఏదైతే ఏదైతే ఫిల్ చేశారో అప్లికేషన్ ఫామ్ని మనము సో పంపాల్సి ఉంటుంది. మనం ఏ డాక్యుమెంట్స్ దీంతో పాటుగా జత చేసి పోస్ట్ ద్వారా పంపాలనేది ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకసారి చూడండి. సో ఆల్ ది జిరాక్స్ డాక్యుమెంట్స్ షుడ్ బి మేడ్ సెల్ఫ్ అటెస్టేషన్, అంటే ప్రతి జిరాక్స్ కాపీ మీద మన సైన్ అయితే ఉండాలి అంటూ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. మరి మనము ఫిల్ చేసిన అప్లికేషన్ని ఎక్కడికి పంపాలండి అంటే ద ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ హెడ్ హౌసింగ్ ఏపీ SHCL అనంతపురం అనేటువంటి అడ్రస్కి అయితే పంపాలి. సో మొత్తం 18,500 రూపాయల శాలరీ అయితే మీకు అందడము జరుగుతుంది ఎవ్రీ మంత్. ఓకేనా. సో ఇదండి మరి మొత్తం నాలుగు ఖాళీలు అయితే ఇక్కడ ఉండడం అయితే మనము చూడవచ్చు. యా. సో ఇదండి మరి ఈ రోజుకి సంబంధించి మీరు ఏ జిల్లా నుంచి అప్లై చేస్తున్నారో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ జిల్లాలో నోటిఫికేషన్ వస్తే మాత్రం తప్పకుండా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడము జరుగుతుంది. ఓకేనా. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు కూడా సో ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బంది అవుతుంది, పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ మేము ప్రిపేర్ అవుతాము అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. వారి కోసం ఇది చక్కటి అవకాశం. ఓకేనా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.